ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కెమికల్ బాండింగ్. మనంతా నేర్చుకున్నా సరే కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. మన ఈ మూడు కూడా బేసిక్స్ అవుతాయి. చాలా మంచి మార్క్స్ మనకి ఇక్కడ స్కోరింగ్ ఉంటుంది. 3 చాప్టర్స్ వెయిటేజ్ లో క్వశ్చన్స్ వస్తాయి మనకి. లేదా కెమికల్ బాండింగ్ మీద ఒక 5 or 6 చాప్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. అందువల్ల కొంచెం కెమిస్ట్రీలో స్కోరింగ్ ఉండాలి అంటే మనం బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి అప్పుడు కెమికల్ బాండింగ్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఆర్గానిక్, ఫిజికల్ రిలేట్ అవుతుంటాయి. అందువల్ల నేను స్టార్టింగ్ కెమికల్ బాండింగ్ చాప్టర్ తో స్టార్ట్ చేస్తున్నాను నా ప్రోగ్రామ్ అని. సరే, ఇంట్రెస్టింగ్ వినండి. మన అదే చాప్టర్ లో చాలా ఉన్నాయి. కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్, డేటివ్ బాండ్, హైడ్రోజన్ బాండ్, డైపోల్, హైబ్రిడ్ అట్లా. అవుట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఇచ్చేది, ఫ్రీక్వెంట్ గా వచ్చేది మేజర్ పార్ట్ హైబ్రిడేషన్ అని రెస్పెక్ట్ ఇది. ఇంకా అది మిస్ అయితే కనుక డైపోల్, హైడ్రోజన్ బాండింగ్, ఎంఓటి బాండ్ పారామీటర్స్. బట్ అవుట్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ హైబ్రిడేషన్. మీరు 10 పేపర్లు తీసుకుంటే అండి 8 పేపర్లు అదే ఉంటుంది, హైబ్రిడేషన్ ఉంటుంది. అది దాంతో నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. క్లాస్ వినండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ హైబ్రిడేషన్ లో మనకి ఏఓ తీసుకుంటామండి. ఏఓ గివ్స్ హెచ్ఓ అది మీరు రాసుకోవచ్చు కావాలంటే. ఏఓ అంటే అటామిక్ ఆర్బిటాల్స్, హెచ్ఓ అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ఇక్కడ జరిగే ప్రాసెస్ అండి హైబ్రిడేషన్. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు హైబ్రిడేషన్ జరగాలి? అటామిక్ ఆర్బిటాల్స్ ఇక్కడ రాసుకోండి. నియర్లీ సేమ్ ఎనర్జీ, నియర్లీ సేమ్ ఎనర్జీ. ఇవి ఐడెంటికల్, ఐడెంటికల్, ఐడెంటికల్ అంటే ఎనర్జీ, బాండ్ ఆర్డర్, జామెట్రీ ఎవ్రీథింగ్ ఈక్వల్ గా ఉంటాయి. మనకి ఇప్పుడు ఎలక్ట్రాన్ ఫిల్ చేసినప్పుడు ఎనర్జీ ఈక్వల్ గా ఉంటే ఈజీ అవుతుంది అనమాట. అందువల్ల అంటే అటామిక్ అపియర్స్ నియర్లీ ఇవి ఎగ్జాక్ట్లీ ఈక్వల్ గా ఉంటాయి. ఈక్వల్ మీనింగ్ ఐడెంటికల్ అంటే సర్వసమానము అట్లా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ నేర్చుకోండి చాలు. మేజర్ రూల్ నంబర్ ఆఫ్ EOs involved equal to number of HOs. ఒక హైబ్రిడేషన్ లో ఎన్ని నంబర్ అటామిక్ అక్కడ ఇన్వాల్వ్ అయితే అన్ని ఫామ్ అవుతాయండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇవన్నీ కూడా సిమెట్రికల్లీ అరేంజ్ అయి ఉంటాయి. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఓన్లీ ఫామ్ ఓన్లీ ఫామ్ సిగ్మా బాండ్స్, నాట్ పై బాండ్స్. ఓన్లీ అన్నామంటే పై బాండ్ కాదని అర్థం. ఓకేనా? హైబ్రిడ్ ఓన్లీ ఫామ్ సిగ్మా బాండ్స్. మీకు అందరూ రాసుకోవచ్చు బ్రాకెట్ లో నాట్ పై బాండ్స్. తర్వాత మనకి హైబ్రిడేషన్ ఎందుకు ఎందుకు ఎందుకంటే మనకి గివ్స్ జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్స్. చాలా మంచి మాట అది. గివ్స్ జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్స్, జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్స్. మీరు అర్థం చేసుకోండి, జామెట్రీ అంటే అర్థం ఏమిటి? అందులో అన్ని వస్తాయండి. హైబ్రిడేషన్, షేప్ ఆఫ్ మాలిక్యూల్, బాండ్ యాంగిల్ అన్ని కలిపి జామెట్రీ అంటాం. ఓకేనా? జామెట్రీ మీనింగ్ బాండ్ యాంగిల్, హైబ్రిడేషన్, షేప్ ఆఫ్ మాలిక్యూల్ అన్ని కలిపి జామెట్రీ అంటాము. ఆ హైబ్రిడేషన్ బట్టి మనమే చెప్పగలము, అలా అర్థం చేసుకోవాలి. ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయి, ఇప్పుడు మీకు అవి డిస్కస్ చేస్తాను. ఎస్పి అన్నానండి. ఎస్పి హైబ్రిడేషన్ లో మనకి ఏం తీసుకుంటామంటే ఒక ఎస్ ఒక పి తీసుకుంటాము. రెండు ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి 2sp ఫామ్ అవుతున్నాయి. 2sp బాండ్ యాంగిల్ వచ్చి డిగ్రీస్ 180. అలా అర్థం తీసుకోండి. లీనియర్ ఉంటుంది అది ఇట్లా ఎస్పి. అలాగే sp2 తీసుకున్నామంటే ఒక ఎస్ రెండు పీలు కలిపి 3sp2 డిగ్రీ 120 ట్రైగోనల్ ప్లానార్.
చూడండి, లీనియర్ అంటే 180 అండి, ట్రైగోనల్ ప్లానర్ అంటే 120 వస్తుంది SP2. SP3 అంటే ఒక ఎస్ 4 పీలు, సారీ 3 పీలు అండి, సారీ. ఒక ఎస్ 3 పీలు తీసుకుంటే మనము 4 SP3 ఫామ్ అవుతాయి. ఇది 109 degrees 28 minutes. ఇది టెట్రాహైడ్రల్, చాలా ఇంపార్టెంట్. లీనియర్, ట్రైగోనల్ ప్లానర్, టెట్రాహైడ్రల్. అలానే సిమిలర్వి SP3D తీసుకుంటే మీకు అర్థమైపోతే ఒక ఎస్ 3 పీలు డి. చూడండి, నేను చెప్పాను మీకు ఇంతకుముందు, ఎన్ని ఇన్వాల్వ్ అన్ని ఫామ్ అవుతున్నాయి. ఇగో 2 ఇన్వాల్వ్ 2 ఫామ్ అయినాయి, 3 ఇన్వాల్వ్ 3 ఫామ్ అయినాయి, 4 ఇన్వాల్వ్ 4 ఫామ్ అయినాయి, 5 ఇన్వాల్వ్ 5 ఫామ్ అవుతాయి. ఇక్కడ 5 SP3D అని రాసుకోండి. దీని బాండింగ్లు వచ్చి 2 ఉంటాయండి. ఒకటి 120 డిగ్రీ ఉంటుంది, 2 180 ఉంటుంది. అది చూసుకోండి. ఇది ట్రైగోనల్ బైపిరమిడల్, మర్చిపోద్దండి. ఆర్ పిరమిడ్, పిరమిడ్ 2 ఒకటే, మీకు మార్క్స్ ఏం పోవదరా. ట్రైగోనల్ బైపిరమిడల్ ఆర్ పిరమిడ్. ఇక ఇంకో మోడల్ చెప్తున్నది, లాస్ట్ వన్ అనుకోండి, SP3D2. సేమ్ లాజిక్, S3P2D అన్ని కలిపండి, 2 5 6 6 అనమాట. 6 ఫామ్ అవుతాయి అనమాట. 6 SP3D2 ఫామ్ అవుతున్నాయి. ఇదండి బాండ్ యాంగిల్ 90 degrees. తర్వాత ఇది ఆక్టాహైడ్రల్ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. బాండ్ యాంగిల్ 180 ఉందా లీనియర్, 120 ఉందా ట్రైగోనల్ ప్లానర్, 109 20 minutes ఉందా టెట్రా, 120 180 ఉందా ట్రైగోనల్ బైపిరమిడల్, 90 degrees ఉందా ఆక్టాహైడ్రల్ చూసుకోండి అలాగా. తర్వాత ఇందులో ఇంకా పేపర్ డెప్త్ కావాలంటే కనుక ఇంకో రకంగా వచ్చు. ఎస్పీలో ఎస్ క్యారెక్టర్ ఎంత, 50 P50. SP2లో ఎస్ క్యారెక్టర్ ఎంత, P 2 times ఉంది, ఇది 1 time ఉంది. 100ని 3 భాగాలు చేయండి, ఇది 33.33, 56.66 ఇట్లా తీసుకోవాలన్నమాట. అడిగితే కనుక ఇందులో SP2లో ఎస్ క్యారెక్టర్ ఎంతండి, 33.33, ఇది 56.66. SP ఎస్ ఎంత 50, P ఎంత 50. SP3లో ఎస్ ఎంత 25, P ఎంత 75. ఇలా కూడా నేను అడగొచ్చు. మేజర్ SP 180 లీనియర్, SP2 120 ట్రైగోనల్ ప్లానర్, SP3 109 20 టెట్రా, SP3D ట్రైగోనల్ బైపిరమిడల్, SP3D2 ఆక్టాహైడ్రల్. బాండ్ యాంగిల్ 180 120 120 minutes, 120 180 90 చూసుకోండి. ఇదంతా అప్లికేషన్ పార్ట్ అనమాట. ఈరోజు మన టాపిక్ మీకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏమి ఇచ్చామంటే అప్లికేషన్ టాపిక్ అంటూ వెస్పతిని ఇచ్చాము. కానీ ఎగ్జాంపుల్ పరంగా 2 ఒకటే. ఎందుకంటే ఒక దానిలో లోన్ పేర్స్ ఉంటే వెస్పతిని బిలాంగ్స్, లోన్ పేరు లేకపోతే హైబ్రిడేషన్, ఇంకేం మారవు. ప్రతి లోన్ పేరు ఉన్న దానికి హైబ్రిడేషన్ మారుతుంది, జామెట్రీ మారుతుంది, టోటల్ కెమిస్ట్రీ మారుతుంది. అది చూసుకోండి. ఓకేనా? ఇది అయిపోయింది రాయడము, అయిపోయింది రాసుకోవడం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ పాటికి వెళ్తున్నాను. అది మేబీ కొన్ని మాలిక్యూల్స్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు లోన్ పేర్స్ ఉంటాయి, బాండ్ పేర్స్ ఉంటాయండి. దాని కోసం గ్యారెంటీ మనకి ఇస్తున్నాడు. లోన్ పేరు బాండ్ పేర్స్ ఉన్నప్పుడు లోన్ పేరు బాండ్ పేర్స్ ని మనం తీసుకుని జామెట్రీ ఎలా చెప్పొచ్చు అని ఇప్పుడు మీకు మోడల్ ఒక టేబుల్ కింద మీకు రాస్తానని అది చూసుకోండి ఒకసారి.
అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ మనకి ఏ మాలిక్యూల్ జామెట్రీ ఎలా చెప్పాలన్నా, బాండ్ పేరు చెప్పాలన్నా, లోన్ పేరు చెప్పాలన్నా మనకు కంపల్సరీ లోన్ పేరు తెలియాలి. లోన్ పేరు ఉంటేనే గస్పతి అంటాము. ఇవి రాసుకోండి. అయ్యో, టైప్ ఆఫ్ మాలిక్యూల్ అని రాసుకోండి. టైప్ ఆఫ్ మాలిక్యూల్ తర్వాత బీపీ ప్లస్ ఎల్పి బాండ్ పేర్ ప్లస్ లోన్ పేర్. తర్వాత జామెట్రీ మీకు అర్థం కాబట్టి షేప్ అని రాసుకోండి, ఏదైనా పర్లేదు మీ ఓపిక. సో చూడండి, ఏబి2 ఈ అని రాసుకోండి. ఏమిటి అంటే మీకు వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాను. ఈ అంటే సెంట్రల్ ఐటమ్ అనుకోవాలి, ఈ అంటే బాండింగ్ ఐటమ్, ఈ లోన్ పేరు అని మీరు రాసుకోవచ్చు, కావాలి పక్కన రాసుకోండి. ఏ అంటే సెంట్రల్ ఐటమ్, బి అంటే బాండింగ్ ఐటమ్, ఈ అంటే లోన్ పేరు ఎలక్ట్రాన్స్. మరొకసారి, ఏ అంటే సెంట్రల్ ఐటమ్, బి అంటే బాండింగ్ ఐటమ్స్, ఈ అంటే లోన్ పేరు ఎలక్ట్రాన్స్. ఇది రాసుకుంటే ఇక్కడ బాండ్ పేర్లు 2 ఉన్నాయనుకోండి, ఒక దానిలో లోన్ పేరు 1 ఉంది. బాండ్ పేరు 2, లోన్ పేరు 1 ఉంటే జామెట్రీ ఏమవుతుందండి? బెంట్ ఆర్ యాంగులర్. అలాగే ఇంకో మాలిక్యూల్ వేస్తున్నా, AB3E. మళ్ళీ ఇక్కడ సేమ్ లాజిక్, 3+1 ట్రైగోనల్ బై పిరమిడ్. ట్రైగోనల్ బై పిరమిడ్. అసలు ఈ లోన్ పేర్స్, ఈ జామెట్రీ డోంట్ ఫర్గెట్, దీని క్వశ్చన్ వస్తాయి మీకు. మూడవది AB2E2 2+2 బెంట్. AB4E 4+1 సీసా. మీకు తెలుసు ఇవన్నీ. AB3E2 3+2 టీ షేప్. అలాగే AB2E3 2+3 లీనియర్. అట్లానే AB5E 5+1 స్క్వేర్ పిరమిడ్. నెక్స్ట్ లాస్ట్ వన్ AB4E2 4+2 స్కేల్ ప్లానార్. చూడండి ఒకసారి, అన్నింటిలో కూడా ఫస్ట్ బాండ్ పేరు చెప్పండి, సెకండ్ లోన్ పేరు చెప్పండి. మీరు ఎలా నేర్చుకోవాలంటే ఇది పక్క పెట్టేద్దాం, చూసుకోండి. 2+1 బెండ్, 3+1 రెగ్యులర్ బైపిరమిడల్, 2+2 బెండ్, 4+1 సీసా, 3+2 టీ షేప్, 2+3 లీనియర్, 5+1 స్క్వేర్ పిరమిడ్, 4+2 స్క్వేర్ ప్లానార్. ఈ లిస్ట్ పెట్టుకుంటే ఈరోజు చేసే ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా అవే మొత్తం. మీకు ఎగ్జామ్లో ఎంసెట్లో కన్ఫామ్గా కెమికల్ బాండింగ్ 3 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. 3లో 1 కన్ఫామ్, 1 or 2 కన్ఫామ్ జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆర్ అబిడేషన్.
కానీ అక్కడ బ్రాకెట్లో ఎగ్జామ్లో మీకు వెస్పర్ ఏరియా హ్యాబిటేషన్ ఏమి చెప్పరు, నేను కలిపేస్తారు. నేను కలిపే చెప్తాను. మళ్ళీ వెస్పర్ ఏరియా చెప్పలేదు అని అనుకోకండి. లోన్ పేస్ అంటే వెస్పర్ ఏరియా, లోన్ పేరు లేకపోతే మామూలు హ్యాబిటేషన్. చూడండి ఇందులో మీరు ఎలా నేర్చుకోవాలంటే ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తున్నా చూడండి సార్. ఇంకో ఇక్కడ 3 ఇలా 3 చూడండి. ఇగో టోటల్ 5 అంటే 5లోనే టోటల్ పేజ్ 5 ఉన్నప్పుడు శీర్ష పాసిబుల్, టీ పాసిబుల్, లీనియర్ పాసిబుల్. 5లో ఒక లోన్ పేరు ఏదనుకోండి శీర్ష, 2 లోన్ పేరు అయితే టీ షేప్, 3 లోన్ పేరు అయితే లీనియర్. ఇలా మీకు అర్థమైందా? 5 గుర్తించుకోవాలి. 5కి ఏమొస్తాయి? ఈ 3 రకాలు. అలాగే ఈ 2 6 అండి, ఈ 2 టోటల్ 6 అండి. కళ్ళు మీరు కౌంట్ చేసుకోండి, మీరు ఎంపీసోడ్ కాబట్టి. ఈ 3 రకాలు 5 టోటల్, ఈ 2 రకాలు 6. 6లో ఒక లోన్ పేరు అయితే మనకి ఏమొస్తుందండి? పిరమిడ్. 6లో 2 లోన్ పేరు అయితే అలా. అంటే ఎగ్జామ్లో మనకి డౌట్ లేకుండా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మెయిన్స్, నీట్, ఎంసెట్ అంటే డౌట్ పడేలాగా పేపర్ ఇస్తారు, డౌట్ రావాలని ఇస్తాం. నేను పేపర్ ఇచ్చిన అంతే, ఎవరే కాదు, నేను ఇచ్చింది అంతే. కన్ఫ్యూజన్ రావాలి, ముందుగానే కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకుంటాం మన కోచింగ్లో. చూడండి ఒకసారి, 5లో ఒక లోన్ పేరు అయితే శీర్ష, 5లో 2 లోన్ పేరు అయితే, 5లో 3 లోన్ పేరు అయితే అలా నేర్చుకుంటాం, ఈజీగా ఉంటుంది. తర్వాత 6లో ఒక లోన్ పేరు అయితే పిరమిడ్, 6లో 2 లోన్ పేరు అయితే ప్లానర్. మాకు ఇప్పటికీ అందరికీ డౌట్, ప్లానరా పిరమిడా, ప్లానరా పిరమిడా, ప్లానరా పిరమిడ్ అంటారు. అది బాగా నేర్చుకోవాలి మీరు. ప్లానర్ ఎప్పుడు 2 లోన్ పేరు అయినప్పుడు, పిరమిడ్ 1 లోన్ పేరు ఎప్పుడు. ఇంకా పైన చాలా ఈజీ అనుకోండి. ఇంక తర్వాత మళ్ళీ దీన్ని డ్యాన్ చేసుకోండి. ఇక్కడ 3+2 ఉన్నప్పుడు P3 ఉంటుంది, P2 ఉంటుంది. దాంతో పైన ఉంది మనకి ఆ ఎగ్జామ్ ఓన్ చెప్పేచ్చు కదండి. అవునా? ఏ అంటే ఒకటే ఉంటుంది, ఏ ఒకటి ఎందుకుంది? సెంట్రల్ ఐటమ్. పి ఎక్కువ ఎందుకుంది? సరౌండింగ్ ఐటమ్. ఈ అంటే అర్థం ఏంటి? లోన్ పేరు. అందులో బయలుదేరాం. ఇది ఈ రోజు చెప్పిన ఈ చాప్టర్ అంతా కూడా లింక్ విత్ హ్యాబిటేషన్ అండ్ వెస్పర్ థియరీ. మనకి వెస్పర్ థియరీ చెప్పిందే జామెట్రీ ఆఫ్ ది మాలిక్యూల్స్. ఎలా చెప్పిందండి? డిపెండ్స్ ఆన్ లోన్ పేర్, ఇప్పుడు మీకు నేను ఏం చేస్తానంటే, ఎంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఒక మాలిక్యూల్ ఇచ్చినప్పుడు అది బెడ్ లేదా ట్రయాంగిలా, యాంగిలరా, దాన్ని మనం ఆ లోన్ పేరు ఎలా చెప్పగలము, టీ ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకోండి. ఈ లిస్ట్ లో మీకు ఒక ఇంట్రెస్ట్ పాయింట్ ఉందండి. ఇక్కడ నేను బ్రాకెట్ రాశాను, బ్రాకెట్ మర్చిపోయి రాలేదండి, కావాలని రాశాను. ఆ బ్రాకెట్ మీనింగ్ చెప్పండి. అన్నిటిగా అది వెరైటీ. మీకు చెప్పండి ఏమిటే వెరైటీ? అన్నింటిలోనూ లోన్ పేరు తక్కువ, బాండ్ పేరు ఎక్కువ. అందులో లోన్ పేరు ఎక్కువ, బాండ్ పేరు తక్కువ. గమనించగలరు. 2 ఉన్నాయి బాండ్ పేరు, 3 లోన్ పేర్స్ ఉన్నాయి. అది లీనియర్. ఇప్పుడు దీనికి మీకు విత్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఫాలో అవ్వండి. విత్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని మార్కులు తీసుకొని అందులో లోన్ పేర్స్ ఎలాగ వస్తున్నాయి, బాండ్ పేర్స్ ఎలాగ వస్తున్నాయి, ఎలా ఐడెంటిఫై చేయగల కూడా మీకు కొంత క్లారిటీ ఇస్తాను. అప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ వెళ్తాం. ఓకే, ఈసారి చూడండి. మనకి ఒక మార్కులు ఇచ్చారు ఎగ్జామ్లో, ClO3 మైనస్ ఇచ్చారు. ఓకే, నీకు ఏమి తెలియదు అనుకో, దాన్ని ఎలా చూడాలి ఏమి తెలియదు అసలు. బాండ్ పేరు, లోన్ పేరు ఏమి తెలియదు నీకు. అలా నేర్చుకున్నాం. ఎలా అంటే దానికి ఫార్ములాస్ ఉంటాయి. చాలా మంది ఫార్ములా చెప్తారు. బాండ్ పేరుకి ఒక ఫార్ములా, లోన్ పేరుకి ఒక ఫార్ములా, అప్లికేషన్ ఫార్ములా. నేను ఫార్ములా చెప్పనండి. ఎందుకు చెప్పనా? నువ్వు ఫార్ములా మర్చిపోతే ఎగ్జామ్లో ఫార్ములా అప్లై చేయడం చేతకపోతే అది. నేను ఎలాగ నేర్పిస్తాను ఇప్పుడు నీకు? బై కాన్సెప్ట్. అది ఎక్కడ ఉంటుంది? క్లాస్లో ఉంటుంది, బుక్లో ఉండదు. క్లాస్లో ఉంటుంది. ఇలాగా చూడు. మీకు ఇచ్చిన మాలిక్యూల్లో ఏది సెంట్రల్ ఐటము? క్లోరిన్ రాశాను. ఎరా రాసుకుని క్లోరిన్లో పీరియాడిక్ టేబుల్లో అది ఏ గ్రూప్? అది చెప్పాలి. ఏ గ్రూపు? గ్రూప్ నెంబర్ 7 క్లోరిన్. గ్రూప్ నెంబర్ 7 కాబట్టి అది ఎన్ని బాండ్లు ఫామ్ చేయగలరు? 7 బాండ్లు. అలా పక్కన పెట్టుకో. 3 ఓలు ఉన్నాయి. ఇగో 3 ఓలు. ఒక ఓ డబుల్ బాండ్, 2 ఓలు డబుల్ బాండ్, 3 ఓలు సింగిల్ బాండ్.
లాజిక్ అప్లై చేసుకో. ఓకే ఇప్పుడు డబుల్ బాండ్ వేసుకోవాలి. అదన్నా ClO3 మైనస్ ఇచ్చారు వాళ్ళు, మైనస్ కూడా ఉంది. మైనస్ కూడా ఉంది కాబట్టి ఒక దానికి మైనస్ పెట్టుకోవచ్చు. సరే దేనికి పెట్టుకుంటావు నీ ఇష్టం. దీనికా ఓకే, దీనికా ఓకే, దీనికా ఓకే. రెండేమో డబుల్ బాండ్లు వేసుకోండి, ఒక దానికి మైనస్ పెట్టుకోండి, అయిపోయింది. ClO3 మైనస్. ఇప్పుడు అక్కడ నేను లోన్ పేర్లు వేయాలి. లోన్ పేరు ఎలా వేయాలి? ఈ గ్రూప్ నెంబర్ 7 క్లోరిన్ అంటే అందులో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ 7. ఎన్ని పార్టీకి ఇచ్చింది? 1 2 3 4 5. 7లోనూ 5 బాండింగ్ వెళ్ళిపోయినాయి. ఎన్ని మిగిలి 2. 2ని ఏమంటారు? ఒక లోన్ పేరు అని నేను అంటాను కెమిస్ట్రీలో. ఏమంటాను? ఒక లోన్ పేరు అంటాను. ఇక్కడ రాసుకో. టోటల్గా బాండ్ పేర్స్ ఎన్నండి? టోటల్గా బాండ్ పేర్స్ ఎన్ని? 1 2 3 4 5. 5 అయినప్పుడు కూడా నేను హైబ్రిడేషన్ చూడాలంటే పైపట్ కౌంట్ చేయకూడదు, సిగ్మా కౌంట్ చేసుకోవాలి. హైబ్రిడేషన్ పైపట్ కౌంట్ చేయము, సిగ్మా కౌంట్ చేసుకోవాలి. సిగ్మా కాబట్టి 1 సిగ్మా 2 సిగ్మా 3 సిగ్మా అంటే బాండ్ పేర్ 3 సిగ్మా పరంగా. లోన్ పేర్స్ ఎన్ని? 1. పైనగా బాండ్ పేరు 3, లోన్ పేరు 1. ఇప్పుడు దీనికి జామెట్రీ ఏం కావాలి చెప్పండి, చెప్పరా? చూడండి టోటల్ ఎన్ని? 4. చూడండి sp3 పిరమిడల్ ట్రైగోన్ పిరమిడల్. ట్రైగోన్ అయితే ట్రైగోన్ రాదని అయిపోయింది కదా నీకు. ట్రైగోనల్ పిరమిడల్. ఇంకేమైనా డౌట్ ఉందా? రిపీట్ చేస్తున్నా ఇంకోసారి అందరికీ వినండి. సరే చేతులు కానీ సెంట్రల్ ఐటమ్ గ్రూప్ నెంబర్కి వెళ్ళాలి. బాండింగ్ వేసుకున్నాను, 5 బాండ్లు ఫామ్ చేస్తుంది. ఇది 7వ గ్రూపు. 2 మిగిలినవి, ఒక లోన్ పేరు అయ్యింది. హ్యాపీని కౌంట్ చేస్తున్నాను. హ్యాపీని ఏం తీసుకోవాలి? బాండ్ పేర్లు ఓన్లీ సిగ్మా, పై కాదు. ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, ఇదొక సిగ్మా, 3 సిగ్మాలు. లోన్ పేరు ఏం తీసుకోవాలి? ఇదిగో ఒకటి తీసుకున్నాను. మొత్తం అన్ని 4 ఉంటే ఏది పాసిబుల్? sp3. మీకు ఇప్పుడు చెప్పాను థిరీలో 2+1 ట్రైగోన్. బై అనుకో, బై వేరేది. ట్రైగోన్ పిరమిడల్ బై చెప్పాలి. బై మళ్ళా అది వేరేది, అది చెప్తా. అది ఎస్పిడికి ఓకే. ట్రైగోనల్ పిరమిడల్ ఓకే. అందరూ నోట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మాలిక్యూల్ మీకు నేర్పిస్తాను, మంచి మాలిక్యూల్. అలాగే మీకు అర్థం అవడం కోసం దీని ఫ్రెండ్ ఉంది, అది రాస్తాను, అది రాసుకోండి. ClO4 మైనస్. అదే మాలిక్యూల్ ఒక పెంచాను అంతే. చూడండి ఇంకా నేను రాసేస్తాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి ఒక డబుల్ బాండ్ ఓ, ఒక డబుల్ బాండ్ ఓ, ఒక డబుల్ బాండ్ ఓ, సింగిల్ బాండ్ ఓ. 4 ఓవాలి కదా. అప్పుడు ఇక్కడ బాండ్ పేర్స్ ఏమవుతాయి? బాండ్ పేర్స్ 4, లోన్ పేర్స్ ఏమవుతాయండి? 0 4 0 sp3. ఇది టెట్రాహెడ్రల్. చూడండి రెండింటిలో థీరీ పార్ట్ ఉన్నా, థీరీ పార్ట్ గమనించండి. థీరీ పార్ట్ ఇదిగో లోన్ పేరు ఉన్నా లేకపోయినా అప్లికేషన్ మారదండి. టోటల్ 4 కదా sp3, టోటల్ 4 కదా sp3. చూడిగో టోటల్ 4 sp3, టోటల్ 4 sp3. లాజిక్ అప్లై. అప్లికేషన్ లోన్ పేరుతో మారదు. లోన్ పేరా బాండ్ పేరా జాంతనాయి. దానికి కావాలండి మొత్తం ఎన్ని? 4 కావాలి sp3, 4 కావాలి sp3. బట్ జామెట్రీ మారుతుంది, కెమిస్ట్రీ మారుతుంది. ఇక్కడ 4లో 1 లోన్ పేరు, ట్రైగోనల్ పిరమిడల్. 4 బాండ్ పేరే, 0 లోన్ పేరు. టెట్రాహెడ్రల్. పూర్తి రాసుకోండి, పూర్తిగా రాసుకుని కావాలంటే టెట్రాహెడ్రల్. టెట్రాహెడ్రల్ నోట్ చేసుకోండి. ఇదొక 2 మార్కులు నేర్పిస్తాను, ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ ఇది కూడా.
ఇది రాసుకోండి. ఇది రాసుకోవటం అర్థమేనయ్యా క్లారిటీగా. ఇప్పుడు చూడండి ఇంకో మనకి వేస్తున్నా. I3 మైనస్ ఈ మాలిక్యూల్ నుండి ఒక మొత్తం చాలా ముచ్చిపోయి మాలిక్యూల్ ఆ లైక్ దట్ మాలిక్యూల్ I3 మైనస్. ఎందుకంటే అందులో అంత కెమిస్ట్రీ ఉంది. చూడండి ఎంత కెమిస్ట్రీ నేను చెప్తాను. ముందు అది వార్నింగ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ చెప్పిన ఒక లాజిక్ ఉంది. సరౌండింగ్ ఐటమ్ అదే, సెంట్రల్ ఐటమ్ అదే. I3 కదా, 3 ఐలు ఉన్నాయి, ఒకే గ్రూపు, 3 అదే నేర్చుకోవాలి. ఇందులో ప్రతి పాయింట్ వెరైటీ, ప్రతి పాయింట్ ఇంట్రెస్టింగ్. అంటే పేపర్లో ఎన్ని మార్కులు ఇచ్చినా ఇవ్వనేవాడు అది గ్యారెంటీ ఇస్తున్నాడు. అయితే మ్యాన్స్ ఇస్తున్నాడు. చూడండి రాస్తున్నాను. I సింగిల్ బాండ్, I సింగిల్ బాండ్, I. ఓకేనా? ఇలా రాసుకున్నాక చూడండి I దగ్గర I గ్రూప్ నెంబర్ 7 అంటే ఎలక్ట్రాన్స్ 7 ఉంటాయి. 7లో ఇక్కడ 2 బాండ్స్ ఇచ్చేసింది. మధ్యలో 2 బాండింగ్ ఇస్తే ఇంకెన్ని మిగిలి ఉంటాయి? 7కి 5 ఉన్నాయి. మళ్ళా తెలివిగా ఇంకో మైనస్ తీసుకుంటుంది. లాజిక్ అప్లై మైనస్ తీసుకుంటుంది. అప్పుడు 5+1 ఎంత? 6. అంటే 3 లోన్ పేర్స్ ఉంటాయి. అవి మర్చిపోకండి. ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్ పేర్. ఇవి రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇక్కడ రాస్తాను చూడండి. నంబర్ ఆఫ్ లోన్ పేర్ అట్ సెంట్రల్ ఐటమ్ ఎంతండి? నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ సెంట్రల్ ఐటమ్ 5+1 6 ఎలక్ట్రాన్స్. ఇక్కడ చెప్పకూడదు 3 pairs. లాజిక్ అప్లై కెమిస్ట్రీలో అర్థమైందా? లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అంటే 6 పేర్స్ అండి, 3 అదే ఆన్సర్. అలా కాకుండా ఒకసారి క్వశ్చన్ ఇంకో రకంగా ఇస్తారండి. ఎలా ఇస్తారంటే టోటల్ నంబర్ ఆఫ్ లోన్ పేర్ చెప్పండి ఎన్నిసార్లు నాకు. ఇక్కడ ఉంది కెమిస్ట్రీ. ఎరా వినండి అబ్బాయిలు అమ్మాయిలు, టోటల్ నెంబర్ అంటే ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాలి. ఇక్కడ గ్రూప్ నెంబర్ అంటే 7th గ్రూప్. ఎన్ని బాండింగ్ ఇచ్చిన ఎలక్ట్రాన్ని? 1. ఇంకెన్ని ఉంటాయి? 6. 6 అంటే ఎన్ని లోన్ పేర్స్? 3. ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3. అవి తీసుకో. 3+3+3 = 9 లోన్ పేర్స్ అండి. ప్రపంచంలో దేని దగ్గర ఇవి ఉండవండి. ఒక మాలిక్యూల్లో ఎక్కడ ఉండవు. సంకలనము ఎక్కువే 3, టోటల్ ఎక్కువే 9. టోటల్ అన్నారా 9 పెట్టుకోండి, సంకలనం అన్నారా 3 పెట్టుకోండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక చూడండి పక్కన రాస్తున్నా మీకోసం. బాండ్ పేజ్ ఎన్ని? 2. లోన్ పేజ్ ఎన్ని? 3. చూడండి ఎంత మీకు విషయం చెప్పాను. 2, 3 బాండ్ పేర్ 2, లోన్ పేర్ 3. ఏమవుతుందండి రెప్యుటేషన్? అక్కడ చెప్పలేదు ఆ రోజు 5 కదా sp3d, టోటల్ 5 కదా అబ్బాయి. ఇవాళ చేస్తాం 3 3 1 sp3d. తర్వాత ఏముంటుంది? లీనియర్. తర్వాత బాటిల్ అంతా ఎన్ని మీకు వచ్చేది?
180. Linear 180 x with 3d 2 plus 3. ఇది చెప్పాను ఎందుకండి 2 plus 3 అండి. అయితే మైనస్ డోంట్ ఫర్గెట్. సో ఎగ్జామ్లో లోన్ పేరు అడుగుతారు, బాండ్ పేరు అడుగుతారు, అయితే సెంటర్ అడుగుతారు. టోటల్ అంటేనే 9 పెట్టండి. ఒకవేళ సెంటర్ అంటే 3 పెట్టండి. లోన్ పేరు ఎలక్ట్రాన్స్ అంటే 6, లోన్ పేర్స్ అంటే 3. అలా లోన్ పేరా, బాండ్ పేరా, ఎలక్ట్రాన్సా క్వశ్చన్ అడిగి కూడా బట్టి ఉంటుంది. అది నా బట్టి ఉండదు మీ మార్క్స్ అనేవి. నేర్చుకునే వరకి ఎగ్జామ్లో రాయడం కూడా వన్ ఆఫ్ ది టాలెంట్. అలా రాసుకోండి, మళ్ళీ ఇంకా మార్కులు చెప్తా. అయిపోయింది రాసుకోవడం కానీ నాకు అర్థమైంది కదా, డౌట్ లేదు కదా. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్ 9 లోన్ పేయర్స్, 3 లోన్ పేయర్స్. ఓకేనా? ఫిల్టర్స్ అంటే ఇది ఇంటి 2 చేసుకో, ఇది ఇంటి 2 చేసుకో. బాండింగ్ ఎంత 180, జామెట్రీ లీనియర్, హైబ్రిడ్ అది 2 బాండ్ పేర్ లోన్ పేయర్, హైపర్ మైనస్ వెరీ ఫేమస్. ఇంకో మార్కులు చెప్పండి, క్వశ్చన్కి వెళ్తాను. ఇంకో మార్కులు చూడండి ఐడి కోసం. చూడండి, ClF3 చాలా ఫేమస్ అండి. ClF3 కూడా నేను వేస్తాను బాండింగ్, అలాగే మీరు ఆలోచించండి. ఒక క్లోరిన్ 3 ఎప్పుడు వేసుకోవాలండి. వేసుకోండి. ఒక క్లోరిన్, ఇదొక ఎఫ్, ఇదొక ఎఫ్, ఇదొక ఎఫ్, 3 ఎప్పుడు వేసుకోండి. 3 ఎప్పుడు వేసుకున్నాక 3 ఎప్పుడు వేసుకున్నాక ఇక్కడ లోన్ పే చేసుకోండి. ఎందుకంటే క్లోరిన్ 7వ గ్రూప్, 7th గ్రూప్, 3 బాండ్ ఫిల్ అయిపోయినాయి. అంటే 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోయింది. ఇంకెన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 4 అంటే ఎన్ని లోన్ పేర్స్? 2. అదిగో వేసుకో. సార్ నాకు అలా కాదండి, పెద్దగా ఒక డయాగ్రామ్ కావాలండి, నాకు అందంగా కావాలంటే అది కూడా వేస్తామే కావాలండి, డయాగ్రామ్ వేసుకోవచ్చండి. ఇది డయాగ్రామ్ కావాలంటే మీకు. ఎఫ్ ఎఫ్ ఎఫ్, ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్. ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. లోన్ పేర్స్ ఇక్కడ ఉండకూడదండి. ఓన్లీ యాడ్ చేయాలి, ఓన్లీ ప్లానర్లో ఉండాలి. ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి, ఇది ప్లేన్ ప్లేన్ ప్లేన్. లోన్ పేరు ప్లేన్ లో ఉండాలండి. ఇస్తారా అందువల్ల డయాగ్రామ్ మీరు నేర్చుకోవాలి. మామూలుగా వేస్తే డయాగ్రామ్ అవసరం లేదు. ఇక రండి ఒక పాయింట్. టోటల్ బాండ్ పేస్ ఎన్ని? 3. లోన్ పేస్ ఎన్ని? 2. టోటల్ ఎన్ని? 5. ఏది పాసిబుల్? బి. వెరీ గుడ్. ఇప్పుడు జామెట్రీ అండి, ఒకసారి ఎలా అంటే మన లిస్ట్కి వెళ్ళండి అంతే. బట్టి పడితే కెమిస్ట్రీ మార్కులు పోతాయి అని ఒక చోట రాసుకోండి. నేర్చుకుంటే మార్కులు వస్తాయి. ఏ విధంగా నేర్చుకోవాలి? ఈ విధంగా
బాండింగ్ చెప్పా, లోన్ పేరు చెప్పా, జామెట్రీ చెప్పా. అప్పుడే చెప్తున్నా మీకు ఏం కావాలి ఇంకా అవి ఇస్తారు ఎగ్జామ్లో. అయితే జామెట్రీ మీద లేదా ఆపరేషన్ మీద లేదా బాండ్ పేరు లోన్ పేరు మీద లేదా డయాగ్రామ్ మీద మ్యాథ్స్ ఫాలో అయ్యండి. అందులో ఏముందండి అట్లా. అయిపోయింది, రాసుకున్నారా, నోట్ చేసుకున్నారా? ఇది మనం ఇక్కడ నీకు టీ సేపు అని చెప్పాను. టీ టీ ఎందుకన్నా క్లారిటీ ఇస్తున్నాను. టీ ఎందుకన్నారు, ఇదిగో టీ. ఉదయం ఒకవేళ ఇప్పుడు గుర్తు లేకపోతే టీ అనుకో, టూ బాండ్స్ ఓ బాండ్, టీ సేపు, ఇట్లా అర్థం చేసుకోవాలి మనం. ఇంకా 2 మార్క్స్ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నానని చూడండి ఒకసారి. ఇవన్నీ పేపర్లు వచ్చేవి ఇచ్చేవి. చూడండి, సిమిలర్ వే SF4, SF4 ఒక ఎస్ మధ్యలో తీసుకోండి, 4 వేసుకోండి. 1 2 3 4 ఎఫ్ 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 ఎఫ్. ఇలా జామెట్రీ మీకు ఈజీగా అర్థమైపోతాయండి ఇల్లు. నోట్ బేస్ కూడా అప్పుడు పక్కన రాసుకోండి, మీకు వచ్చేస్తుంది. బాండ్ బేస్ ఎన్ని 4, లోన్ బేస్ ఎన్ని 1, యావరేజ్ ఏంటి మొత్తం 5 కాబట్టి S3D. కానీ జామెట్రీ మాత్రం మారిపోతుంది. అది ఒకసారి మీరు గమనించండి అన్న. 3 ఎగ్జాంపుల్స్ నీకు టోటల్ 5. 3 ఎగ్జాంపుల్స్ కూడా S3D, S3D. కానీ లోన్ మీద కట్టి జామెట్రీ మారుతుంది. కాబట్టి ఇండియర్ ఇంకోటి సీసా, ఇంకోటి టీ. అలా నేర్చుకుంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది మిస్ కాకుండా ఉంటుంది అని అర్థం చేసుకోండి. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, అది రాసుకోండి. XGF4 ప్రతి మార్కుల డయాగ్రాము మీ సొంతం అయితే మార్కులు మీ సొంతం. మార్కులు ఇవ్వగానే డయాగ్రామ్ వేసేయాలి ఎగ్జామ్లో మీరు. అనుకోండి అలా డయాగ్రామ్ వేస్తే మీరు ఈజీ చెప్పచ్చు కదా. ఇక్కడ రాలండి పక్కన చక్కగా బాండ్ పేర్ 4, లోన్ పేర్ 2, టోటల్ 6 కాబట్టి గుడ్డి పెంచుకోండి అంతే. SP3D2 నేను చెప్తానండి. 6 ఉండి 2 లోన్ పేర్ అయితే స్క్వేర్ ప్లానర్. అదేముందా, వెరీ గుడ్, స్క్వేర్ ప్లానర్. చెప్పండి మీ ఎగ్జామ్లో ఏమిస్తారు ఇక్కడ? బాండ్ పేర్స్ కానీ, లోన్ పేర్స్ కానీ, మొత్తం కానీ, ఆపరేషన్ కానీ, జాగ్రత్త కానీ 4 నేర్చుకున్నాను. ఇట్లా ఈ 4 మార్కెట్స్ ఎలా చెప్పానో అన్ని మార్కెట్స్ కూడా ఇలా నేర్చుకుని తీరాలి. అప్పుడు నీకు సబ్జెక్ట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేస్తాను. అది చూడండి, ఇది ఇంపార్టెంట్. ప్రీవియస్ అవి ఫాలో అవుతాము. చూడండి, ద ఎవిడెన్స్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ నోట్ చేసుకోండి, మీరు కూడా రాసుకో. ద ఎవిడెన్స్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఆఫ్ CnF3 అమోనియా SO3R. నేను అక్కడ చేసి చూపిస్తాను, ఫాలో అవ్వండి. CnF3 ఇప్పుడే మనం ఆల్రెడీ చేసామనుకుంటానండి. sp3t అమోనియా, sp3 SO3 sp2.
ఇలా బాండింగ్ వేసుకోండి ClF3కి. 2 ఏమో 3 బాండింగ్ ఉంటాయండి, 2 లోన్ పేర్స్ ఉంటాయండి. అమ్మోనియాకి ఇలా వేసుకోండి బాండింగ్. ఒక హైడ్రోజన్, ఒక హైడ్రోజన్, ఒక హైడ్రోజన్, ఒక లోన్ పేర్. ఇలా వేసుకోండి. దీనికి నో లోన్ పేర్ అనుకోండి. ఆ రకంగా ఆలోచిస్తే మీకు ఆన్సర్ ఏమవుతుంది? ఇందులో sp3d, sp3, sp2 బి అయిందండి. అర్థమైందా? నోట్ చేసుకోండి. మొదటి రాసుకోవడం అర్థమైంది కదా? వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడండి సారీ. The following is the correct order of increasing number of lone pairs of electrons on central atom. ఇదిగోండి, ఇందులో మనం చెప్పాలి లోన్ పేర్స్ అండి. ఇందులో లోన్ పేర్ చెప్పాలి, వీటిలో చెప్పాలి. దీనికి ముందు అన్నింటిలోనూ లోన్ పేర్స్ నేను చేస్తాను, మీకు ఫాలో అవ్వండి. IF7 చూడండి. ఐ అనేది సెట్ చేయడం కదా రా. 7 బాండ్ ఫామ్ చేసింది. 0 లోన్ పేర్. ఆ తర్వాత ఇదిగో IF5 తీసుకో. IF5 ఎందుకంటే దీనికి ఆన్సర్ 4 అవుతుందండి. 4 మనం ముందు చూసి పెట్టుకోండి. ఆన్సర్ 4 లాగా అవుతుందంటే IF7 0 లోన్ పేర్. తర్వాత IF5 తీసుకో. IF5 ఐ అనేది 5 బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక ఎన్ని మిగిలింది? 2 ఎలక్ట్రాన్స్, ఒక లోన్ పేర్. ఆటోలో పెట్టుకో. అలాగే ClF3 ఇప్పుడే చేసాం, జస్ట్ తాజాగా మనం చేసామండి. ClF3 మూడోది చూడండి, 3 బాండ్ ఫామ్ చేస్తుంది. ఇంకా 4 మిగిలితే ఇంకా 2 లోన్ పేర్. XgF2 అది మీకు చేసి చూపించాను. 3 లోన్ పేర్ XgF. XgF తెలియకపోతే బాండింగ్ వేస్తారు, బాండింగ్ వేసుకోండి. XgF వేసుకోండి. ఇది ఎఫ్ అండి, ఇది ఎఫ్ అండి. ఇదిగో ఇదొక లోన్ పేర్, ఇది లోన్ పేర్, ఇది లోన్ పేర్. అప్పుడు ఆలోచించుకుంటే చూడండి, అక్కడ IF7లో 0 లోన్ పేర్స్ చేయండి, IF5లో 1 లోన్ పేర్, ClF3లో 2 లోన్ పేర్, XgF 3 లోన్ పేర్. క్వశ్చన్ ఏమన్నారు? ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇదిగోండి ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నారు. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లోన్ పేర్స్ అన్నారు కాబట్టి IF7 అలా పెట్టుకోండి. తర్వాత IF5, ClF3, XgF3. ఏ మాలిక్యుల గారికి లోన్ పేర్ చెప్పడం నేర్చుకోవాలి. ఈ రోజు క్లాస్ అదే, ఈ రోజు అంతా క్లాస్ అదే. నాకు లోన్ పేర్, బాండ్ పేర్ తెలుసుకుంటేనే జామెట్రీ చెప్పగలము. క్లియర్ అండ్ క్లియర్ అండ్ క్లియర్. నెక్స్ట్ చూడండి, ఆళ్ళు మనం చెప్పేసాం. I3 మీకు ఆల్రెడీ చెప్పాను. I3 ఏమవుతుందా? I3 లీనియర్. ఆ తర్వాత మిగతా ఏమవుతాయి? ClF3 వాటరు, యాంగులర్, SiF4 అన్నీ ఉంటుంది. ఎప్పుడు చూసుకోవాలండి. ఇది పెట్టుకోండి. ఫస్ట్ వన్ ఆన్సర్ రాసుకోండి. అది సరే 4 ఆప్షన్లు రాసుకోకపోయినా సరే రాసుకొని ఆన్సర్ రాసుకోండి, నోట్ చేసుకోండి. అన్నీ చెప్పినవి కాదు. వాటర్ ఎంత చెప్పడం కూడా కావాలంటే వేస్తాను. వాటర్ ఇలా వేసుకోండి. వాటర్కి ఉన్న మీరు చెప్పినవి. ఇదొక లోన్ పేర్, ఇదొక లోన్ పేర్. చూసారా నేనేం చెప్తే మీకు అవే ఇస్తున్నాడు. జామెట్రీ గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికీ కూడా మీరు నోట్ చేసుకోవాలి.
A4 లీనియర్ ఐత్రమైన B1 CLF3 చేసేప్పుడు వాటర్ యాంగులర్ SF4 సీసా అయిపోయిందిగా. నెక్స్ట్ సో ఇది ఆ మోడలే. ఇందులో ఏమడుతున్నారు? నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఆఫ్ ది సెంట్రల్ ఆటమ్. లోన్ పేర్స్ అన్నిటికీ జాగ్రత్త చేసుకోండి. XeF2 1 2 3 4 5 ఏమో ఎఫ్లు వేసుకోండి. ఇదేమో ఒక లోన్ పేరు, 2 లోన్ పేర్లు, 3 లోన్ పేర్లు చెక్ చేసుకోండి. అలాగే XeO3 వేసుకోండి. XeO3 డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ ఓ లోన్ పేరు అది పెట్టుకోండి. తర్వాత అండి XeF4 అంటే నేను మీకు వేసాను. XeF4 1 2 3 4 చూసారండి. దగ్గర వేసుకోకపోతే మన కెమిస్ట్రీ రాదు 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 రాకూడదు. చూడండి ఎంత కంఫర్ట్గా ఉందో. PF6 అందులో ఇంకే లోన్ పేర్స్ ఉండవండి. PF6 మైనస్ అన్నారు, అది రాసుకోండి. 0 లోన్ పేరు పెట్టేసుకోండి. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 2, అక్కడ 0 పెట్టేసుకోండి. ఆప్షన్స్ ఏమవుతుందో చెప్పండి. ఆప్షన్ ఏదైంది? ఏనా బీనా చెక్ చేయి. ఏమవుతుందా? ఏ టిక్ పెట్టుకోండి, క్వశ్చన్ రాసుకోండి, అర్థం చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. XeF2 3 లోన్ పేర్, XeO3 1 లోన్ పేర్, XeF4 2 లోన్ పేర్, PF6 మైనస్ 0 లోన్ పేర్. ఎగ్జామ్ ఏదైనా లోన్ పేరు మారవు. మీరు ఎంసీ కదా, మెయిన్స్ కదా, ఏదైనా ఇదే మీరు రాసుకోండి. అయిపోయిందిగా. నోట్ చేస్తున్నావా? జామెట్రీ కూడా వేసుకో. ఓకే. The number of bond pairs of electrons and total number of lone pairs of electrons in XeOF4. దాని యొక్క డయాగ్రామ్ వేస్తాను, అక్కడ మీరే చెప్పండి ఆన్సర్. డయాగ్రామ్ వేస్తానండి. మనకి ఇచ్చింది ఇక్కడ ఇది ఇచ్చారు నాకు. XeOF4 ఇచ్చారు. XeOF4 నేను బాండింగ్ వేస్తాను మీకోసం, మీరు వెయ్యండి. అది అది దాన్ని బట్టి అన్ని చేసుకోండి. దాని నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, టోటల్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అడుగుతున్నాడు. బాండ్ పేర్స్ ఎన్ని ఇచ్చారు? బాండ్ పేర్స్ 4. లోన్ పేర్స్ ఎన్ని? 2 అని చెప్పకూడదండి. అక్కడ ద నంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అన్నాడు. 2 రాదండి, కాదు. చెప్పండి. ఇక్కడ మనం ఇది XeO కదా, ఇక్కడ మనం ఇక్కడ ఓ వేసుకోవాలండి. తీసేయండి. ఇక్కడ
సరే ఇది గమనించండి. ఇక్కడ డబుల్ బాండ్ ఓ పెట్టాలి. చూసుకున్నా సార్, ఇక్కడ ఓ పెట్టాలి. ఓ పెట్టండి. ఇప్పుడు చెప్పండి ఇన్ని లోన్ పేర్స్ 3 3 3 3 12 12 13 14 15 అవుతాయండి. మరొకసారి లోన్ పేరు 3 3 3 3 12 2 ఉంటాయి. 14 21 15 అవుతాయండి. మరి బాండ్ పేర్స్ అండి చెప్పాలి. ఏమో బాండ్ పేర్స్ చూడరా. ఇది బాండ్ పేర్స్ 6 గా 1 2 3 4 5 బాండ్ కౌంట్ చేయాలి. 6 15 ఉందా ఆప్షన్? డి పెట్టండి. డి పెట్టుకోండి అన్న. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. మూవ్ అవ్వట్లేదు. ఇంకా ఉన్నాయి, మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆగింది. నెక్స్ట్ చూడండి, ఫాలో అవ్వండి. మాలిక్యూల్ ఇచ్చారు, ఆర్బిటేషన్, జామెట్రీ లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇందులో చాలా ఈజీ క్వశ్చన్ ఇది, కంగారు పడద్దు. ఈ 4 ఏది మధ్య చెప్పాలి. విత్ ఫాలోయింగ్ ఇది కరెక్ట్ అడుగుతున్నారు. కరెక్ట్ అంటే అర్థం ఏంటి? ఈ 4 కరెక్టా, ఈ 4 కరెక్టా, ఇవి కరెక్టా, ఇవి కరెక్టా చూడండి. లక్కీగా మనకి 1 కరెక్ట్ అయిపోతుంది. 1 ఎందుకు చెప్పంటారు? ఇక్కడ SiH4 sp3 టెట్రా. ఇక్కడ బాండింగ్ తీసుకోండి కదా, SiH4 వేయండి బాండింగ్. మీకు ఈజీ వచ్చేస్తుంది కెమిస్ట్రీ. అక్కడ అదిగోండి. అంటే అది సిలికాన్ గ్రూప్ నెంబర్ 4 కాబట్టి బాండ్ పేర్ 4, లోన్ పేర్ 0, బాండ్ పేర్ 4, లోన్ పేర్ 0. తర్వాత గ్రావిటేషన్ sp3 టెట్రా. 4 సరిపోయింది కానీ కూడా ఇది మ్యాచ్ అయ్యాయిగా. ఈ డౌట్ ఉందనుకోండి, ఇంకా సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ చెక్ చేసుకోవచ్చు. నాకు 1 అయిపోయింది కాబట్టి నేను తర్వాత వెళ్ళిపోతున్నా. సిలికాన్ గ్రూప్ నెంబర్ 4 లోన్ కి సొంత ముందు చెప్తున్నా మీకు. అయిపోయిందా? నోట్ చేసుకోవటం అయిపోయింది. చెప్పు. ఊరకాదు, ఆ కరెక్ట్ రాసుకుని చాలు, ఆ బాండింగ్ చేసుకుని. అయిపోయిందా? నెక్స్ట్ వన్ చూడండి. నంబర్ ఆఫ్ sp2 sp3 హైబ్రిడైజ్ కార్బన్ ఆటమ్స్ ని క్యూమిన్ అన్నారు. ముందు ఫార్ములా క్యూమిన్ మీరు నేర్చుకోవాలి. క్యూమిన్ అంటే బెంజీన్ రింగ్ తీసుకోండి. బెంజీన్ రింగ్ మీద ఐసోప్రొపైల్ వేయాలండి. ఐసోప్రొపైల్ అంటే CH మెథాయిల్.
మెథైల్. అక్కడ రాసుకోండి క్యూమిన్ అని. క్యూమిన్ మన పేరు రాసుకోండి. ఐసోప్రొపైల్ బెంజీన్ ఏదైనా ఒకటే. ఐసోప్రొపైల్ బెంజీన్ ఇది సెకండ్ క్లాస్ ఆర్గానిక్ లో దీంట్లో ఫీనల్ తయారు చేస్తారండి. డోంట్ ఫర్గెట్. ఐడెంటిఫైడ్ చాలు. క్యూమిన్ తో ఫీనల్ తయారు చేస్తారండి. చాలా ఇంపార్టెంట్ మెథడ్, కమర్షియల్ మెథడ్ అది. క్యూమిన్ ఫార్ములా ఏమిటి? ఐసోప్రొపైల్ బెంజీన్, కొత్తది ఏమీ కాదు. ఇందులో చక్కగా చూడండి, ఇక్కడ అన్ని బెంజీన్లు ఇంకోండి ఇది డబుల్ బాండ్ ఉంటుంది. డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ అంటే అర్థం ఏంటి? ఈ కార్బన్ sp2 ఒకటి రాసేయండి. ఈ కార్బన్ sp2. బెంజీన్లో అన్ని కార్బన్లో sp2 మాత్రమే. బట్ ఈ పైది రాసిన sp2 కాదు, sp3. ఇది sp3, ఇది sp3. ఇప్పుడు మీరు పెట్టుకున్న ఆప్షన్ ద నంబర్ ఆఫ్ sp2 అన్నాడు 1 2 3 4 5 6. sp3 అన్నాడు 1 2 3 6 3. సి అవుతుంది ఆప్షన్. అంతే కదండి. 6 ఏమో sp2, 3 ఏమో sp3. మీరు కౌంట్ చేసుకోండి. బెంజీన్లో ఉన్నాయన్నీ sp2, బెంజీన్ మీద ఉన్నాయన్నీ sp3. ఇవి 6, అవి 3. టోటల్ అలా. ఒకవేళ టోటల్ అడిగితే టోటల్ పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ చూడండి, మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. చూడండి, ఆప్షన్ ఇది ఏ అవుతుందండి. ఏ అవుతుంది పెట్టుకోండి. ICl4 మైనస్ NO3 మైనస్ PCl4 ప్లస్ మైనస్ ప్లస్ SF6-2. నేను ఇంతగా నేర్పించాను అయ్యా చూడాలో, అలా చెక్ చేసుకోండి. తర్వాత నేను నేర్పించాను ఎలా చూడాలో, ఓకేనా? అలా చేసుకోండి. అవి రాసుకోండి. ఆంధ్ర 1, ఏకి 6, బికి S, సికి P, డికి R. R అంటే sp3D. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. అయిపోయిందిగా. నెక్స్ట్ చూడండి, ఇది కూడా మ్యాచ్ ఫాలోయింగ్. అలాగే మనకి ఇది కూడా ఏ ఏ అవుతుంది ఆప్షన్ చెక్ చేసుకోండి, రాసుకోండి. A4 sp2, B1 sp3, C2 sp, D3 sp3D. మీకు ఎలా చెప్పానో అలా చేసుకోవాలి. చూడండి, అన్ని ఒకే టెక్నిక్, ఒకే ఆర్డర్లు వెళ్తున్నాయండి అన్నీ కూడా. మరి అన్నీ అవే ఉన్నాయి. అసలు ఏం చెప్పారు అవే ఉంటాయండి. నెక్స్ట్ నోట్ చేసుకున్నావు అబ్బాయి. రెండు మాలిక్యూల్స్ ఓన్గా చేస్తే అన్ని వచ్చేస్తాయి. రెండు ఓన్గా చేయాలి. ఆ రెండు దగ్గర మొహమాటం ఉండకూడదు. నో మొహమాటం, గెయిన్ ఫుల్ మార్క్స్. తీసుకెళ్తున్నాను. చూడండి, విచ్ ఆఫ్ ది అమాంగ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ ఓన్లీ sp కార్బన్ ఆటమ్స్ ఎక్కడ అన్నారండి. నేను సి ట్యూన్ చేస్తున్నాను. సి ఎందుకు రాస్తాను ఫాలో అవ్వండి. ఇక్కడ CH2 డబుల్ బాండ్ C డబుల్ బాండ్ CH2. చూడండి, దీనికి ఈ కార్బన్ sp3 sp2 అండి. సారీ ఒకసారి. ఈ కార్బన్ sp2,
ఈ కార్బన్ sp2 ఇది ఎస్. అది ఏమంటాడు ఇక్కడ sp ఉన్న కాంపౌండ్ ఏదని అడుగుతున్నాడు. ఇది అవుతుంది అనమాట అండి. ఈ డౌట్ ఉందనుకోండి ఇంకా నేను తీసుకోండి, ఇంకో ఇవి sp2లు, ఇవి sp2లు, ఈ sp3లు, ఇది sp3లు అండి. sp2 ఎక్కడ sp లేవండి, ఓన్లీ sp ఉన్న కార్బన్ అంటే ఇదే సి ఆప్షన్. నెక్స్ట్ వన్ XeF4 మళ్ళీ ఇచ్చి చూడండి. XeF4 ఏంటి సార్ ఇస్తున్నాడు, మరి మోడల్ మారుతుంది. ఏమవుతుంది ప్లానారా పెట్టిలా బి పెట్టాలి ఆప్షన్. ఎట్లా అన్ని మీకు చెప్పినవి కొత్తగా ఏమట్లేదు. ఇంకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఇలా మాలిక్యూల్ జామెట్రీ ఇస్తున్నాడు. ఇది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది మనకి A3B1C2P4 అన్ని ఇందులో కొత్త అన్ని మీకు చూపిస్తాయి. ఎగ్జాంపుల్ లీనా చెప్పా, ఎగ్జాంపుల్ చెప్పా, ఎగ్జాంపుల్ 6 XeF4 D4 P-pyrimidal. ఓకేనా, అది అన్ని చెప్పే రిపీట్ అవుతున్నాయి మళ్ళీ మనకి. ఇవన్నీ మాలిక్యూల్ గుర్తుపెట్టుకోవాలి, జామెట్రీ గుర్తుండాలి మీకు. దేనికి అది ఓకేనా. సరే చూడండి, ఫాలోయింగ్ మాలిక్యూల్ యాజ్ షేప్డ్ జామెట్రీ. చెప్పగలరా, చెప్పండి. లోన్ పేరు పంపించి చూసుకోవడమే. ఇది నా ఆప్షన్ సి అండి. సి ఎందుకు వేసుకోండి, IF3 ఐ రాసుకోవడము, ఒక ఎఫ్, ఒక ఎఫ్, ఒక టీ వచ్చేసింది, ఒక టీ ఎదిగి అది ఒక 2 లోన్ పేర్స్ ఉంటాయి. అయిపోయింది. అర్థమైందా, IF3 టీ షేప్ అది. నెక్స్ట్ మళ్ళీ మ్యాథ్స్ ఫాలోయింగ్ మొత్తం అయిపోయి ఈ చాప్టర్ మొత్తం ఫేమస్ మ్యాథ్స్ ఫాలోయింగ్ ఉంది. అవి చేస్తారు ఎగ్జామ్ లో. అది చూడండి, దీనికి సి అవుతుంది అంటారు, స్ట్రాంగ్ ఉంది కొద్దిగా. A1 ఓకే, మరి బి మారుతుంది. A1 ఓకే యాంగులరే, కానీ B5 అవుతుంది XeF4. ఇక్కడ నెంబర్ పడలేదు, ఇక్కడ నెంబర్ వేసుకోండి, 5 వేసుకోండి. అబ్బాయి 5 వేసుకోండి. ASMCl2 యాంగులర్, B XeF4 స్క్వేర్ ప్యానర్, ClF3
చెప్పుకున్నాం టీ సేప్, IF5, స్క్వేర్ పిరమిడల్, అన్ని చెప్పిన వస్తున్నాయి మీకు. ఆంధ్ర ఆప్షన్ రా, 4 ర్యాంకులు ఆంధ్ర అయిపోయిందా. The following molecular ion, the central atom is sp2 hybridized. So only sp2 కావాలి, sp2 C పెట్టుకోండి, BF3 sp2, NO2 sp2, BF3 sp2, NO2 మైనస్, sp2. డబుల్ బాండ్ డేటివ్ బాండ్ వెళ్తాము. నెక్స్ట్ వన్, the following species are tetrahedral geometry. ట్రై చేయండి, చాలా ఈజీ, చాలా ఈజీ. ఈజీ, ఎందులో లోన్ పేరు లేదు, అదే BH4- ఉంది, టెట్రా, లోన్ పేరు లేవు. ఇక్కడ బాండింగ్ వేసుకోండి, బాండింగ్ వేసుకోండి, BH4 1 2 3 4, 4 బాండ్ పేర్లే. రస్మా కావాలా?